హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో వచ్చేసి పైపులు అయితే రాలేదండి, నీళ్లు లేవు. ఉన్న కొద్ది నీళ్లు అయిపోతాయని బట్టలకైతే కాలువ ఉతుకుదామని చెప్పి కాలువ దగ్గరికి వెళ్తున్నాము. నా వెంట పిల్లలు వస్తామని పేసి పెట్టారు. సరేలే కదా, గట్టు మీద కూర్చోబెట్టవచ్చులే, ఇక నేను ఉతుక్కోవచ్చు అని చెప్పి ఎట్లాగో తీసుకొచ్చాను. ఇక వదలట్లేదు నన్ను అయితే. ఇంకా ఇక్కడ కాలువలో బట్టలు ఉతుకుతుంటే చాలా సరదాగా ఉంటుంది. వరుసైన వాళ్ళు ఆడబిడ్డలు ఉంటారు కాబట్టి ఏవో ఒక మాటలు అనుకుంటూ చక్కగా చాలా సరదాగా ఉంటుంది. ఇది మా ఊరికి పెద్ద కాలువ అనమాట. నేనైతే బట్టలు కాలువలో ఉతికి చాలా రోజులు అయిపోయింది. పైప్ లైన్లో వచ్చినాక నేను ఇదే రావటం బట్టలు ఉతకటానికి. ఇక్కడ కాలువ దగ్గర ఈ పువ్వుల చెట్టు చాలా బాగుంటుంది, అందుకే ఒక క్లిప్ యాడ్ చేశాను. మా కాలువ దగ్గరకు వెళ్ళే దారిలో ఉంటుంది ఈ చెట్టు నిండా పూలు విరగబూసింది. ఇక్కడ చూసారా, మంచినీళ్ళు ఇలా చాలా కొంచెం దూరమే ఉంటుంది, చాలల్లో నుయ్యి ఉంటుంది. ఆ బావిలో నీళ్లు తెచ్చుకుంటాము. మంచినీళ్ళు బిందులతో తెచ్చుకుంటారు. కొంతమంది అయితే మినరల్ వాటర్ వాడతారు, కొందరు ఇంకా బావిలో నీరే తాగుతాము. ఈ ఉతికిన బట్టలన్నీ ఇలా ఆరబెట్టాను. ఇన్ని బట్టలు ఇంటి దగ్గర ఉతకాలంటే చాలా నీళ్ళు అయితే అవుతాయి. పంపులు వచ్చినప్పుడైతే నాకు ఈజీగా ఉంటుంది, కానీ ఇప్పుడు నీళ్ళకైతే కరువు వచ్చింది కాబట్టి కాలువకి వెళ్ళక తప్పలేదు. రేపొద్దునైతే వచ్చేస్తాయండి నీళ్ళు. ఈ సాయంత్రం బాగు చేస్తారంట. సరే, ఇక వచ్చాక వంట చేసేస్తున్నాను. పిల్లలకు టిఫిన్ వేసి అది పెట్టి తీసుకువెళ్ళాను. ఇక అక్కడ రేవు ఖాళీ లేకపోవటం వల్ల ఉతకటం లేట్ అయ్యింది. ఈ ఆమ్లెట్ వేసి దొండకాయ ఫ్రై చేసి అన్నం వండేసి పెట్టేశాను పిల్లలకి. అందరూ తినేసి ఆడుకుంటున్నారు. పనులు త్వరగా చేద్దామని తెల్లవారుజామునే లేచిన ఈ చిన్నపిల్లలు కావటం వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఇది అందువల్ల పని అయితే లేటే అవుతుంది. ఒక పని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది. ఇదిగోనండి, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అవ్వగానే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేశాను. ఇక్కడ మా వారు నేత నేస్తున్నారు. మీకు పువ్వంచు సాగు ఎలా ఉంటుందో చూపిద్దాము, ఆ చీర ఎలా నేస్తారో చూపిద్దాము, అంచులు ఎలా పువ్వంచులాగా వస్తాయో చూపిద్దాము అనేసి ఇక్కడ సాగు అయితే చూపించాను. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఇక్కడ అంచు చూపిస్తాను రండి. ఈ అంచు పువ్వంచు. ఇది అంచులో ఇలా ఉంటుంది, లాకలు అన్నీ పెట్టి ఉన్నాడుగా అలా ఉంటుంది. ఇలా నాళ్ళకి చుట్టి పువ్వంచు తగిలిస్తాము. ఇదిగోనండి, అంచు అయితే ఇలా ఉంటుంది. అటు ఇటు జీరలు ఉండి మధ్యలో పువ్వంచు ఉంటుంది. నేను మొన్న కమ్మి చూపించానుగా, ఇక అది కమ్మి అయితే అలా ఉంటుంది మొన్నటి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నాడిలో కండి ఎలా పెడతారు, ఎలా నేస్తారు, దారం ఎలా అల్లుకుంటుంది అనేది చూపించాను. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. మరి ఈ వీడియో ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నాడులో అయితే కండి పెడతాము. అది ఇటు లాగినప్పుడు తాడు ఇటువైపుకి, అటు లాగినప్పుడు అటువైపుకి నాడు అయితే తిరుగుతుంది ఆ దారం వల్ల. ఇదిగోనండి, కండి పెడుతున్నారు. అదిగో అలా తీసి పెట్టి ఇంకా నెయ్యటం. నిలువు పొడుగు ఉంటుంది, అడ్డం మనం పేక నూలు ఇలా కండులు చుట్టాము కాబట్టి అవి అడ్డపోగు వస్తుంది. ఈ విధంగా అయితే అల్లికలాగా వచ్చి చీర తయారవుతుంది. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఉంటానండి, నమస్తే.